ఓం పద్యోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాకాంతయ నమః. నీకు కావాల్సి తీసుకుందరు చాక్లెట్ దానికి ఇచ్చేసా కదా చాలా కావాలి దానికి. నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. ఇప్పటికీ మీరు యూట్యూబ్లోని వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్ చాలా చూసింటారు కదండి. అలాగే మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ కూడా చూసేయండి. వరలక్ష్మి పూజకు అని చెప్పి నేను కడి నుంచి పువ్వులను అయితే తెప్పించుకున్నానండి. బంతిపూ దండలు, చామంతులు, అలాగే చిన్న గులాబీలు ఉంటాయి కదండి, అవి తెప్పించుకున్నాను. నా పూజగత్తి పువ్వులు చాలా ఎక్కువైపోతాయండి, అంటే మా చుట్టుపక్కలకి ఇద్దామని చెప్పి కొంచెం ఎక్కువ తెప్పించుకున్నాను. ఈ బంతిపూల మాలలు వచ్చేసి గుమ్మాలకి, అలాగే దేవుడి మందిరానికి కడదామని చెప్పి ఒక 5 దండలు అయితే తీసుకున్నానండి. అలాగే విడిగా కూడా బంతిపూలు అయితే తీసుకున్నాను అనమాట. నా పూజకు సరిపడ పువ్వులు ఉంచుకొని మిగిలిన మా చుట్టుపక్కల వాళ్ళకి అయితే నేను పంచిపెట్టానండి. నేను వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునైతే అమ్మవారిని తయారు చేయడానికి పూజకి కావాల్సినవి, తాంబూలానికి కావాల్సినవి అన్నీ కూడా శుభ్రం చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. అంటే వెనకాల డెకరేషన్ కూడా నేను నైటే చేసుకున్నాను. ఆ రోజు ఉదయం ఇవన్నీ చేయాలంటే చాలా అడవడిగా ఉంటుంది కదండి, అందుకని చెప్పి ముందు రోజు నైటే చేసుకున్నాను అనమాట. అమ్మవారిని మాత్రం ఉదయం తయారు చేస్తానండి. పులిహారకి చింతపండు కూడా నేను నైటే రెడీ చేసుకున్నానండి. శనగలు నానబెట్టడం నేను ఎక్కడ మర్చిపోతాను అనిపిస్తుంది నాకు ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఇప్పుడు మనం గారెలకు పప్పు మర్చిపోయినా గారెలు కాకుండా వేరే ప్రసాదం చేయొచ్చండి. అదే శనగలు కనుక మర్చిపోతే మనం ఉదయం వేసిన నానో కదండి. తాంబూలంలో అయితే మాత్రం కంపల్సరీ శనగలు అయితే ఇవ్వాలి కదా, అందుకని చెప్పి నేను ఎక్కడ మర్చిపోతానని చెప్పి అదొక్కటైతే దృష్టిలో పెట్టుకుంటాను. అలాగే పక్కన కొంచెం బియ్యం అయితే నానబెట్టానండి. అవి వచ్చి చలివడికండి, అంటే ఉదయం మిక్సీ చేద్దాం కదా అని చెప్పి కొన్ని బియ్యం అయితే నానబెట్టాను. పండగంటే రోజు మీద 1 గంట ముందే లేవాలి కదండి, అందుకని చెప్పి నేను 4 గంటలకే లేసాను. అందులోనూ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం కదండి, పండగతో పాటు పని కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఈ చికట్లో నేను కల్లాపు వేసి ముగ్గు అయితే పెట్టేశానండి. వరిపిండితో కాకుండా రంగు సుద్దలతో పెట్టాను. అంటే వరిపిండితో పెట్టినా ఇక్కడ ఉండదులేండి, అందుకని చెప్పి రంగు సుద్దలతో అయితే నేను పెట్టాను. గుమ్మంలో ఎదురుగుండి అయితే మాత్రం వరిపిండితోనే పెట్టానండి. నేను ఈ వీడియోని వ్యూస్ కోసం కాకుండా ఒక మెమొరీలా ఉంటుందని చెప్పి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీరైతే ఈ వీడియో చూస్తున్నారు కదా, అలా ఒక లైక్ కూడా ఇచ్చేయండి. నేను పని అంతా చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసేటప్పుడు టైం వచ్చి 5 అయిందండి. ఇప్పుడైతే నేను ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను పరవాన్నాన్ని ఏంటంటే కుక్కర్లో ఉందామని చెప్పి కుక్కర్లో అయితే పెట్టాను. పాలు అయితే పొంగిపోయినాయండి. పాలు పొంగితే మంచిది అంటారు కదా, అందుకే మన గృహప్రవేశానికి కూడా పాలు అయితే పొంగిస్తాం కదండి. మా ఇంట్లో అయితే చాలాసార్లు అయితే పాలు అయితే పొంగుతూ ఉంటాయండి. ఈరోజు కూడా పాలు అయితే పొంగిపోయినాయి. ఇప్పుడు నేను దాన్ని అంతా శుభ్రం చేసుకోవాలి. అంటే మనం కుక్కర్లో రైస్ పెట్టినప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తారు కదండి. అంటే ఇప్పుడు పరాన్నం కాబట్టి నేను 2 గ్లాసులు పాలు అయితే వేసానండి. అలాగే 1 గ్లాస్ నీళ్ళు అయితే వేసాను, కొంచెం మెత్తగా ఉడుకుతుంది కదా అని. అవి ఏంటంటే పాలు అనేవి ఎక్కువైపోయి మొత్తం ఇలా పొంగిపోయాయి అనమాట. చూసారు కదండి, మొత్తం స్టవ్ కింద నుంచి కూడా వచ్చింది. ఇవంతా ఇప్పుడు నేనైతే శుభ్రం చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను ఏంటంటే పరాన్నం తర్వాత గోధుమ రవ్వ ఉంటుంది కదండి, దాంతో ప్రసాదం అయితే చేశాను. నేను ఏంటంటే పరమాన్నానికి రైస్ని ఇలా పాల్లో ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పంచదార కానీ బెల్లం కానీ వేస్తానండి. ఎక్కువ నేను పంచదార వేస్తానండి పరమాన్నంలో. ఇది వచ్చి చక్కెర పొంగల్ అని చెప్పి పెసరపప్పును అయితే వేపుతున్నానండి. మనకి చెప్తారు కదండి, అమ్మవారికి నైవేద్యం పెడతానికి 5 రకాలు కానీ లేకపోతే 7 రకాలు కానీ లేక 9 రకాలు కానీ నైవేద్యాలు అయితే పెట్టాలంటారు కదండి. నేను ఏంటంటే 8 రకాలు పెడతానండి. ఎందుకంటారా, అష్టలక్ష్మికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నైవేద్యం చెప్పిన నేను 8 రకాల నైవేద్యాలు అయితే చేస్తానండి. పులిహోర, పరవన్నం, దద్దోజనం, చక్కెర పొంగలి, అలాగే ఎర్రనొక ప్రసాదం, గారెల్లోనే బెల్లం గారెలు, మామూలు గారెలు, మజ్జిగ గారెలు అయితే వేస్తాను. మొత్తం 8 రకాల నైవేద్యాలు చేస్తానండి. అంతేకాకుండా కలసం పెడతాం కదండి, కలసం చెంబుకు కూడా నేను పూలమాల పెడతాం కదండి, అవి కూడా 8 చామంతుల చెట్టుగా కడతానండి. అలా నాకు ఇష్టం అనమాట. తాంబూలం కూడా నేను అష్టలక్ష్మి పేరు చెప్పి 8 మందికి ఇస్తానండి. నేను ఏంటంటే మిగిలిన రోజులు ఎలాగున్నా వరలక్ష్మి వ్రతానికి అయితే మొత్తం ఒక టైం టేబుల్ అయితే ఫాలో అవుతానండి. 5 నాకైతే ఇల్లు శుభ్రం అయిపోవాలి, అంటే కల్లాపులేసి గుమ్మలు అన్నీ అయిపోవాలి. 8 నైవేద్యాలు చేసేవాళ్ళండి. అంటే ఒక 8 నుంచి 9 వరకు అమ్మవారిని తయారు చేసుకోవడం, అలాగే పూజ కావాల్సినవి కలసం అన్నీ పెడతాం కదండి, అవన్నీ చేసుకోవాలని చెప్పి నేనైతే ఒక టైం టేబుల్ అయితే ఫాలో అవుతానండి. నాకేంటంటే వరలక్ష్మి వ్రతం 10:30-11 అయితే అయిపోవాలండి. అందుకని చెప్పి ఇంకా అయితే 1 గంట ముందరే లేస్తానమ్మా కదండి. లేట్గా అయితే మాత్రం అస్సలు లాగను.
వాకిట్లో అయితే సుద్దతో ముగ్గు వేశాను కదండి. ఇక్కడ ఏంటంటే గుమ్మం ముందు వచ్చి వరిపిండితో అయితే ముగ్గు వేస్తున్నానండి. రోజు కాకపోయినా శ్రావణ మాసంలో అలాగే కార్తీక మాసంలో ఇక్కడ ఏంటంటే వరిపిండితో అయితే ముగ్గు వేస్తానండి. అంటే నిజం చెప్పాలంటే వరిపిండితోనే మనం ముగ్గు పెట్టాలండి. ఎందుకంటే అవి చీమలకి చిన్న చిన్న క్రిమికీటకాలు ఉంటాయి కదండి, వాటికి ఆహారంగా ఉంటుందని చెప్పి వరిపిండితో అయితే ముగ్గు పెట్టాలి. మనం ఇప్పుడు మారుతున్న కాలను పెట్టి శుద్ధలతోనైతే పెడుతున్నామండి. వారంలో వరిపిండితో ముగ్గేస్తే చూస్తానికి మన వాకిలే బాగుంటుంది, అలాగే చీమలకు కూడా ఆహారంగా ఉంటుంది కదండి. నాకు వరలక్ష్మి వ్రతం అనగానే గుర్తు వచ్చేది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో వెళ్ళిన మాండవ నరసింహస్వామి గుడి అండి. అమ్మ వాళ్ళు ఉదయం వరలక్ష్మి వ్రతం చేసుకొని సాయంత్రం వెళ్ళి ఆ గుళ్ళో కుంకుమ పూజ అయితే చేయించుకునేవారండి. అది మా ఇంటికి చాలా దూరం అనమాట, అంటే ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ఆటోలు కట్టా ఉన్నాయి, కానీ అప్పుడైతే ఆటోలు ఏమి ఉండేవి కదండి, నడుచుకుని వెళ్ళేవారనమాట. అది చాలా చాలా దూరం అండి. అది కూడా ఏంటంటే ఆ గుడి చాలా పురాతనమైనదండి, అంటే దేవుళ్ళు కట్టిన గుడి అంటారండి. ఇప్పుడు గుడిలో అయితే వేరేగా ఉంటాయి, కానీ అప్పుడు అయితే గోపురాలు ఉంటాయి, అలాగే చుట్టుపక్కల మండపాలు ఉంటాయి, గోడలు కూడా రాతితో కట్టినట్టు ఉంటాయి కదండి. చాలా చాలా చెట్లు కూడా ఉండేవి అనమాట ఆ గుడిలో. ఆ గుడి చుట్టూ కూడా చేలు ఉండేయండి. ఆ గుడిలో కోనేరు కూడా ఉండేదన్నమాట. అక్కడ కుంకుమ పూజ కూడా కుంకుమతో కాకుండా సింధూరం ఉంటుంది కదండి, దాంతో అయితే చేసేవారనమాట. ఆ పెద్దవాళ్ళందరూ కుంకుమ పూజ చేసుకుంటే పిల్లలందరూ ఏంటంటే ఆ చెట్లు ఎక్కి అక్కడున్న జాంకాయలు నారింజకాయలు కోసుకునే వాళ్ళండి. ఆ గోడలెక్కి ఆ మండపాలెక్కి చాలా బాగుండేది అనమాట. మ్యాక్సిమం ఏంటంటే మాతో చదువుకునే పిల్లలందరూ వచ్చేవారండి, అంటే అబ్బాయిలు అమ్మాయిలు అనే కాకుండా అందరూ అనమాట అక్కడ కలుసుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు ఏంటంటే పూజ చేసుకుంటే మేమైతే అలా ఆడుకునేవాళ్ళం. నాకు తెలిసి మగాళ్ళు అయితే ఎవరు వచ్చి ఉండరండి, పిల్లలు అలాగే ఆడవాళ్ళు అయితే వెళ్ళేవారండి ఆ గుడికి. అది కూడా చాలా గుడికి అయితే చివరి ఉంటుందండి, అక్కడికి ఆటోలు కూడా అయితే ఉండవన్నమాట. ఇప్పుడైతే ఆటోలు అయితే తిరుగుతున్నాయి, కానీ అప్పుడైతే అసలు ఆటోలు కూడా ఉండేవి కాదండి. నడుచుకెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోయామన్నమాట ఆడుకోవడానికి సరదాతో. కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా నీరసం అయితే వస్తుంటే కాళ్ళు అయితే నొప్పులు వచ్చాయి అనమాట. నాకు వరలక్ష్మి వ్రతం అనగానే ముందు గుర్తొచ్చేది మాత్రం ఆ గుడేనండి. అలాగే వరలక్ష్మి వ్రతం అంటే మీకేం గుర్తొస్తుందో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను అమ్మవారికి తీసుకున్న గాజులు వచ్చి పెద్ద సైజు అయిపోయినాయండి. కవర్లు అయితే చిన్నగానే అనిపించినాయి, కానీ వేసిన తర్వాత పెద్ద సైజు అయిపోయినాయి అని చెప్పి 6 సెట్ ఉంటుంది కదండి, 6 గాజులు కూడా నేను ఏంటంటే దారం అనేది కట్టేస్తానండి, కదలకుండా కట్టేసిన తర్వాత అమ్మవారికి అయితే వేస్తాను. అలాగే అమ్మవారికి అయితే నగలు అయితే వేస్తున్నానండి. ఏమనుకోకండి, నాకు ఈ వీడియోలో వాయిస్ ఒక్కొక్క చోట ఒక దిక్కున ఒకలా అయితే ఉంది, ఎందుకంటే నాకైతే రాంపు చేస్తుంది అనమాట. వాయిస్ అయితే సరిగ్గా రావటం లేదండి, ఎడిటింగ్ చేయడానికి కూడా నాకైతే చాలా టైం పెట్టింది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేనైతే అమ్మవారిని అయితే తయారు చేస్తాను కదండి. నాకు అమ్మవారిని తయారు చేయడానికి తక్కువ టైమే పడుతుందండి, ఎందుకంటే నేను ఫస్ట్ చీరని వచ్చి కుట్టేసుకున్నానండి. అంటే ఇప్పుడు మనకి 2 minutes శారీ వస్తున్నాయి కదా, అలా టైప్ అనమాట. కుర్చీలు పెట్టి కుట్టేసుకున్నానండి. ఏంటంటే మనం బిందె పెడతాం కదండి, ఆ బిందెకి జస్ట్ వెనక్కి తిప్పి బిందెలు పెడితే సరిపోతుందండి, మనకి త్వరగా అయిపోతుందని చెప్పి నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. అమ్మవారికి పెడుతున్నాను కదండి వడ్డానం, అది నేను తయారు చేసిందండి. అలాగే అమ్మవారికి వేసే జట, నల్ల పూసలు, ఆ కిరీటం ఉంటుంది కదండి, అవన్నీ కూడా నేనే చేశాను. ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం చల్లారుతాయని చెప్పి ఇలా అయితే పక్కనైతే పెట్టాను. ప్రసాదాలు రెడీ అయిపోయినాయి, అమ్మవారిని రెడీ చేశారండి. నేను రెడీ అయ్యి పూజా మందిరంలో అయితే దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత వచ్చేసి మనం కలసం ఉంటుంది కదండి, కలసానికి అయితే పూజ చేద్దాం. ఫస్ట్ వచ్చి దేవుడి మందిరంలో అయితే పూజ చేసుకుంటున్నాను. మనం ఏ వ్రతం చేసుకున్నా లేకపోతే ఏ పండగకైనా ఏదైనా పూజ చేసుకున్నా ఫస్ట్ మన ఇంట్లో ఉంటుంది కదండి, పూజ మందిరంలో దండం పెట్టుకున్న తర్వాత ఆ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వ్రతం ఏదైనా పూజ అనేది చేసుకోవాలండి. నాకైతే మా పూజ మందిరంలో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి అమ్మవారికి తాంబూలం అయితే పెట్టానండి, చీర అలాగే తాంబూలం పెట్టి దండం అయితే పెట్టుకున్నానండి. మనం ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు కనుక అంటే ఆ వ్రతానికి సంబంధించిన కథ అయితే ఉంటుంది కదండి, ఆ కథ మనం చదువుతూ పూజ అయితే చేయకూడదు అంటారండి. ఎందుకంటే మనం ఆ కథ చదువుతూ ఉంటే మనం అమ్మవారికి అక్షింతలు వేస్తాం కదండి, అంటే ఏదైనా మంత్రాలు చదువుతున్నప్పుడు అక్షింతలు వేస్తాం కదండి, అవి మనం వేయలేమన్నమాట. ఇక్కడ మంత్రాలు చదువుకుంటూ అక్కడ అక్షింతలు అయితే వేయలేం కదండి, అంటే బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు అయితే వేయగలరు, కానీ మామూలుగా మనం అప్పుడప్పుడు చేసే వాళ్ళు తీయడం కష్టమండి. అందుకని చెప్పి మనం ఏదైనా వ్రతం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళతోనే కథ చదివించాలంటారండి. అంటే ఫస్ట్లో అయితే పంతుల్లో అయితే వచ్చి చేసేవారండి, ఇప్పుడైతే అలాగా కుదరదు కాబట్టి వేరే వాళ్ళతో కథ చదివింతూ మనమైతే పూజ చేసుకోవాలండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడా నేనే చదువుకొని నేనే పూజ అయితే చేసుకుంటాను. నాకు ఎప్పుడు కుదరలేదండి వేరే వాళ్ళతో చదివిస్తానికి. తను వచ్చేసి నాకు కోడలు అవుతుందన్నమాట. ఈరోజు తన కాలేజీ సెలవు కాబట్టి తను వచ్చింది, తనని కథ చదవమని నేనైతే పూజ చేసుకుంటున్నాను.
మా ఇంటికి దగ్గరలో దుర్గాదేవి గుడి ఉంటుంది. నేను ఫస్ట్ తాంబూలం ఆ దుర్గాదేవికి ఇచ్చిన తర్వాత పేరెంటాలకి అయితే ఇస్తాను. ఈసారి ఏంటంటే నాకు ఇప్పుడు గుడికి వెళ్ళడం అంటే ఉదయం గుడికి వెళ్ళడం కుదరలేదని చెప్పి ఆ దుర్గాదేవికి తాంబూలం పక్కన పెట్టానండి. అలాగే కొత్తగా మాకు రామాలయం కట్టారు. సీతంబారు కూడా ఇద్దామని చెప్పి సాయంత్రం ఇద్దామని ఆ 2 తాంబూలాలు పక్కన పెట్టేసి పేరెంటాలకి ఇవ్వాల్సిన తాంబూలాలు అయితే నేనైతే సదురుతున్నానండి. మీరు యూట్యూబ్లో చాలా ఛానళ్ళు చూసే ఉంటారు కదండి. వరలక్ష్మి వ్రతం నాడు పచ్చరంగు చీర కట్టుకొని వరలక్ష్మి వ్రతం చెయ్యాలని, అలాగే వరలక్ష్మి అమ్మవారిని కదంబాలు ఉంటాయి కదండి, కదంబ పుష్పాలతో పూజించాలని, చిట్టు గాజుల హారం వేయాలని, అయ్యో చక్రాలు ఉంటాయి కదండి గంపలు, వాటితో పూజ చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందని చాలా ఛానల్ అయితే చెప్తారండి. కొన్ని ఛానల్ వచ్చేసి ఏంటంటే మనకు వరలక్ష్మి వ్రతం కథలు అయితే ఏమీ లేవు, చారుమతి ఎలా చేస్తుందో అలా చేస్తే సరిపోతుంది అంటారండి. మనం చారుమతిలా చేసిన, చారుమతి దేవి చేసినట్టుగా చేసిన, లేకపోతే చాలా ఛానల్ చెప్పినట్టుగా కదంబాల పుష్పాలతో పూజించిన, ఎలా చేసినా మనం మనస్ఫూర్తిగా చేస్తే ఆ మహాలక్ష్మి అయితే మనల్ని కరుణిస్తుందండి. అంతేకానండి మనం పూజ చేసినప్పుడు ఏ రంగు చీర కట్టుకున్నాం, మనం ఎన్ని రకాల పుష్పాలతో పూజ చేసాం, అంటే ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాం, మన తాంబూలంలో ఏమి ఇచ్చామని చెప్పి అమ్మవారు అయితే చూడదండి. మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అయితే మననైతే కరుణిస్తుందండి. నేనైతే మీకు ముందు చెప్పాను కదండి, నేను 8 మందికి తాంబూలం ఇస్తాను, అష్టలక్ష్మిల పేర్లు చెప్పాను. కానీ ఏంటంటే మా అమ్మగారు అన్నారు అసలు 8 మందికి తాంబూలం ఇవ్వకూడదు, 9 మందికి ఇవ్వాలన్నారు. మా అక్క కూడా అలా అందండి. వాళ్ళ మాట ఎందుకు కాదండి అని చెప్పి ఈ సంవత్సరం అయితే నేనైతే 9 మందికి అయితే తాంబూలం ఇచ్చానండి. నేను లాస్ట్ టైం కూడా 8 మందికి ఇచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 8 మందికి ఇచ్చానండి. ఈ సంవత్సరం 9 మందికి అయితే ఇచ్చాను. ఇంకా ఇలా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, 9 మందికి తాంబూలం ఇద్దామని. అంటే మనకు ఒకరికి ఎక్కువ ఇచ్చిన పర్లేదు కానీ తక్కువ అయితే ఇవ్వకూడదు కదండి. ఇక్కడికి పేరెంటానికి వచ్చిన వాళ్ళతో ఒక చిన్న పాప కూడా వచ్చిందండి. వీళ్ళకి నేను తాంబూలం ఇస్తున్నప్పుడు చెంగు పెడతారు కదండి, మనం ఇచ్చినమ్మ తాంబూలం అంటే పుచ్చుకుంటున్న తాంబూలం అంటారు కదా. కానీ ఈ పాప ఏమిటంటే వాళ్ళ అమ్మ అయితే ఎక్కడ చెంగు పెట్టదనుకుందేమోనండి, అదే వాళ్ళ అమ్మ చెంగు తీసి పెట్టేసుకుంటుంది. నేను ఏంటంటే చిన్న పాప కదని చెప్పి దానికైతే నేను చాక్లెట్లు అయితే ఇచ్చాను, ఒక 5-6 చాక్లెట్లు ఇచ్చాను. ఆ చాక్లెట్ తీసుకోగానే అదంటే చాలు ఇంకా చాలు అంటుంది. ఇంకా చాక్లెట్ చూడగానే మరి చిన్నపిల్లలకి చాక్లెట్లే కదా ఇష్టం, అందుకని చెప్పి నేను దానికి చాక్లెట్లు అయితే ఇచ్చానండి. నేను ఈ తాంబూలంతో పాటు కూడా మొక్కలు అయితే ఇచ్చానండి. నాకు ఏంటంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయడంతో మొక్కలు ఇవ్వడం అంటే ఇష్టం అనమాట. మా ఇంట్లో ఫంక్షన్కి అయితే చాలా టైం అయితే ఉందండి. అందుకని చెప్పి నేను వరలక్ష్మి వ్రతానికి తాంబూలంతో పాటు ఇవి ఉంటాయి కదండి, అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి అయితే ఇచ్చాను. ఇదేనండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం లాగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా, లేక సెకండ్ టైం చూస్తున్నా, లేక థర్డ్ టైం చూస్తున్నా, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటివరకు నా వీడియో చూసాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.